సెక్స్లో పాల్గొన్నప్పుడు మా ఆవిడ యోని నుంచి వీర్యం మొత్తం కారిపోతుంది. అలా కారకుండా ఆపుకోవడం కుదరడం లేదు. మాకు ఇంతవరకు సంతానం కలగలేదు. వీర్యం ఇలా బయటకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? సెక్స్లో పాల్గొన్నప్పుడు బయటకు వచ్చే ద్రవం వీర్యం కాదు. ఫస్ట్ గుర్తుంచుకోండి. అసలు వీర్యం ఎంత ఉంటుందండి? 2.5 cc ఉంటుంది ఎవరికైనా సరే. 1.5 cc 1.5 cc అంటే 1.5 cc 2 cc 2.5 cc. అందుకే ఎవరు రేర్గా 3 cc 4 cc 5 cc రేర్గా ఉంటుంది. 2.5 cc చిన్న చెంచా అంత. ఇది ఎలా ఉంటుందండి? పెరుగునేలాగా జిడ్డుగా ఉంటుంది. అది లోపల పడగా నీరుగా అవుతుందా? అవ్వదు. 20 నిమిషాలు అయితే కానీ వీర్యం నీరుగా మారదు. ఈ వెళ్ళి ఏమవుతుంది? వీర్యం లోపల పడగానే గోడలకు అంటుపోతుంది. పెరుగుని చేతి మీద వేసుకున్నారనుకో ఏమవుతుంది? అది నీరైపోతుందా? అంటుకుపోతుంది కదా. ఈ చేతి మీద పెరుగుని వచ్చాడు చిన్న చెంచాడు వేసారనుకోండి, ఇలా కలర్ తీసాను కారుతుందా? అక్కడే ఉండిపోతుంది. ఆరగా వీరు పడ్డాక లోపల యోని గోడలకు అంటుకుపోతుంది. బయటకు వచ్చేది ఏంటి? యోని లోపల స్రవించినటువంటి ద్రవాలు బయటకు వస్తాయి. సెక్స్లో పాల్గొంటూ ద్రవాలు ఎక్కువ వస్తాయి. ఆ ద్రవాలు బయటకు వస్తాయి. పురుషాంగంతో పాటు అది కూడా బయటకు వస్తాయి. పురుషాంగం బయటకు వస్తుందిగా, దాంతో పాటు ఏమొచ్చింది? ద్రవము. ఏం ద్రవం? యోనులు అంత వచ్చిన ద్రవాలు పెట్టదు. వీర్యం కాదు. కానీ చాలామంది ఆడ కడుపు రాలేదంటే ద్రవాలు కాదు. అది వాళ్ళ వీర్యంలో వీర్యకణాలు ఇవ్వాలి, ఆవిడలో అన్నం విడుదల లేకుండా ఉండాలి. ఆవిడ పిసిఓడి అని ఉండాలి, లేదా ఇతర కారణాలు అన్నం లేకుండా ఉండాలి, లేదా ఓవరీలో డిఫెక్ట్ ఉండాలి, లేదా ట్యూబర్ బ్లాక్ ఉండాలి, ఏదో ఉండాలి. అంచేత ఇద్దరు కూడా పరిశీలించుకు చూడాలి. కానీ ద్రవం దాన్ని ఆపన ప్రయత్నం చేయడం అసలు వేస్టు. కొంతమంది సెక్స్ అయిపోగానే రాకుండా ఉండాలని గుడ్డ దుప్పుతారు. అలా గుడ్డ దుప్పేస్తారు. నా వీర్యం పెట్టరు. అది ఫూలిష్నెస్. ఇంకా పైగా ఉన్న వీర్యం అవసరం గర్భం రాకుండా పోతుంది. వాడు ఏం లేదు. వచ్చేది నీరు. అది యోనిలో ద్రవించే నీరు. దాని మీద పట్టించుకోవాల్సిన పని లేదు. ఆపడం ప్రయత్నం చేయడం స్టూపిడ్నెస్. అంతకనే లేదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.